వెల్కమ్ టు ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్. నేను మీ శ్రీలక్ష్మి సాగి. ఈరోజు మనం ఉచ్చగ్రహాలు నీచగ్రహాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అసలు ఉచ్చగ్రహాలు అంటే ఏంటి, నీచగ్రహాలు అంటే ఏంటి, వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయి, స్థానాలు ఎలా వచ్చాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఉచ్చ అంటే ఏంటంటే బలం, అంటే మనం చేసే కృషికి గ్రహాలు ఇవ్వగలిగిన వాటిని అందించడం అన్నమాట. అంటే ఇంకా నీచగ్రహాలంటే పూర్తిగా వ్యతిరేకం, అంటే నిస్సహాయ స్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. మిత్రస్థానం అంటే ఆ గ్రహాలు డైరెక్ట్గా సహాయం చేయకుండా మనకి కనీసం వేరే గ్రహాలతో పనిచేయించి పెట్టడం అన్నమాట. ఇంకా శత్రుస్థానం అంటే ఏంటంటే మనమే ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పుడు మనము వేరే వాళ్ళకి సహాయం చేయలేం కదా, దీన్ని మనము శత్రుస్థానంగా మనము లెక్కలోకి తీసుకుంటాం. ఇలా మనకి గ్రహ స్థానాలు అనేవి ఉన్నాయి. అంటే దీని సారాంశం ఏంటంటే మనం ముందు శారీరకంగా మానసికంగా ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే మన జీవితం అంతా కూడా సాఫీగా సాగుతుంది. అంటే మనం చేసే కృషికి ఫలితం అనేది కనిపిస్తుంది. ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, మన ఆరోగ్యంగా ఉండి మన జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా సాగాలి అంటే అన్ని గ్రహాల నుంచి వచ్చే శబ్ద తరంగాలు, కాంతి కిరణాలు మన శరీరానికి తప్పకుండా అందాలి. అంటే శరీరానికి ఏ గ్రహ శక్తి సరిగ్గా అందుతుంది లేది అనేది ఈ ఉచ్చ నీచ శత్రు మిత్ర స్థానాల స్థితుల్ని బట్టి తెలుస్తుంది అన్నమాట. ఇంకా మరి జాతకాల్లో గ్రహాలు ఉచ్చ నీచ స్థితిలో ఎందుకు ఉంటాయంటే అది మన గత జన్మలలో చేసుకున్న పాపపుణ్య కర్మల్ని అనుసరించి ఉంటుంది. అయితే ఇక్కడ ఉచ్చ నీచ శత్రు మిత్ర స్థానాలు అనే విషయాన్ని మనము కొద్దిగా పరిశీలన అన్నది చేద్దాం. మనకి ఇవి పరిశీలన చేయాలంటే కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. అదేంటంటే మనకి ఉత్తరాయణం గురించి తెలిసి ఉండాలి. అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం నుంచి పునర్వసు నక్షత్రం 3వ పాదం గల, అంటే అక్కడ వరకు ఉన్న నక్షత్రాలు మకర రాశి నుంచి మిథున రాశి వరకు ఉంటాయి కదా, దీన్నే మనం ఉత్తరాయణం అని అంటాం. అలాగే పునర్వసు నక్షత్రం 4వ పాదం అంటే 4వ పాదం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు, అంటే కర్కాటక రాశి నుంచి ధనస్సు రాశి వరకు ఉంటాయి. దీన్నే మనం దక్షిణాయనం అని అంటాం అన్నమాట. ఈ సూర్య సంచారాన్ని అనుసరించి ఈ ఉత్తరాయణం దక్షిణాయనం అనేసి మనం అంటాము. ఇంకా మనకి ఏ నక్షత్రాలు రాశి స్వభావాలు అవన్నీ కూడా మనకి తెలిసి ఉండాలి. అంటే నక్షత్ర స్వభావాలు, రాశి స్వభావాలు తెలిసి ఉండాలి. అలాగే మనకి 6 ఋతువులు 12 మాసాల్లో ఉండే వాతావరణ పరిస్థితుల పట్ల కూడా మనకి అవగాహన అనేది ఉండాలి. ఇంకా శారీరక భాగాలు ఏ రాశులకి ఏ భావాలు మనకి వివరిస్తాయో అవి కూడా మనకి తెలిసి ఉండాలి. ఇంకా ఒక్కొక్క గ్రహానికి ఉచ్చ నీచ అని ఎందుకు మనం చెప్తామో ఇప్పుడు మనము వాటి అవగాహన అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి గ్రహం గురించి మనం తెలుసుకుందాం. రవికి మేషం అనేది ఉచ్చస్థానం. ఇక్కడ ఉచ్చ నీచలో గమనించాల్సింది ఏంటంటే ప్రతి గ్రహానికి ఇప్పుడు ఇక్కడ ఉచ్చ స్థానంలో ఏ గ్రహం అయితే ఉందో అక్కడి నుంచి సప్తమ స్థానం నీచ స్థానం అనేది అవుతుంది. మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది అవుతుంది. మనకి ఉచ్చ స్థానం కనుక, ఉచ్చ గ్రహాలు కనుక ఐడియా ఉంటే వీటి ప్రకారంగా మనం ఈజీగా ఈ నీచ గ్రహాలు అన్నది మనము క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఇప్పుడు మనము రవికి మేషగ్రహం ఉచ్చ స్థానం అన్నాం కదా, ఇక్కడి నుంచి మనం సప్తమ స్థానం అంటే 7వ స్థానం మనం కౌంటింగ్ చేసినప్పుడు మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, అంటే ఇక్కడ చూసుకుంటే మనకి తుల అంటే రవికి నీచ స్థానం తుల అయింది. ఇది నీచ గ్రహాలు. అంటే ఏ గ్రహమైనా సరే ఉచ్చగ్రహాల్లో ఉన్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానం నుంచి సప్తమ స్థానం నీచ స్థానం అనేది అవుతుంది. ఇలా మనం ఎనాలిసిస్ అన్నది చేయొచ్చు. అయితే ఇక్కడ మనము అంటే గ్రహాలు, ఉచ్చ గ్రహాలు, వాటికి కారణాలు కూడా మనం తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మేషరాశి రవికి మేషరాశి మనం ఉచ్చ స్థానం అని చెప్పాం కదా, అది ఎందుకు వచ్చిందో అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎందుకంటే ఒక వ్యక్తి శరీరం మనం జీవంగా ఉండడానికి ఆత్మకు మనకి కారకుడు ఎవరంటే రాజు. అంటే మనిషికి కూడా మనం కూడా ఎవరికి వారే మనం రాజు అన్నమాట. మన ఆలోచనలు అవి అన్నీ కూడా కారణం అవుతాయి. అంటే మనం ఒక హై పొజిషన్కి వెళ్ళాలి అంటే మన ఆలోచనలు అనేవి కారణం అవుతాయి. అలాగే పంటలకు మాత్రమే కాకుండా సమస్త ప్రాణికోటికి దాహం, ఇంకా రకరకాల అవసరాలకు అవసరమైన నీరు కావాలి అంటే మేఘాలు కురిసి వాన పడాలి. ఈ వాన పడాలి అంటే సముద్రాలు, నదుల్లో గల నీరంతా కూడా ఆవిరైపోయి మేఘాలుగా ఏర్పడాలి. అది ఎప్పుడు ఏర్పడుతుంది? చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాల్లోనే. అంటే
రవి మేష వృషభ రాశుల్లో సంచరిస్తున్నప్పుడు మాత్రమే ఎండలు అనేవి బాగా కాసినప్పుడు మాత్రమే నీరు అనేది ఆవిరవుతుంది. అది కాకుండా సహజ ప్రథమ రాశి అంటే మేషరాశి. అంటే సహజంగా మనకి మొత్తం కూడా 12 రాశులు ఉన్నాయి కదా, సహజంగా మొదటి రాశి అయిన ఈ మేషరాశి గనక శరీర అంగాల్లో దీన్ని మనం శిరస్సుగా చెప్తామన్నమాట. అంటే మన శరీర అంగాలలో ఈ మేషం అనేది మనం శిరస్సుగా భావిస్తాం కాబట్టి శిరస్సు లేని శరీరం అనేది మనకి శవం అవుతుంది. అంటే మనిషి ఆలోచనలు శిరస్సులోనే ఉంటాయి కదా. అలాగే సూర్యుడు వేడి, అంటే రవి ఎట్లా ఉంటాడంటే వేడి కలిగిస్తాడు. మనకి ఎండ ఎట్లా ఉంటుంది, ఎండ వస్తే బగబగ అని మండుతుంటుంది అంటాం కదా, సూర్యుడు వేడి. ఇంకా మేషం అంటే ఏంటి, అగ్నితత్వ రాశి. అందుకే మేషరాశి ఈ సూర్యునికి అంటే రవిగ్రహానికి ఉచ్చరాశిగా మనము చెప్తామన్నమాట. ఇంకా నీచ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ నీచ స్థానం ఏంటంటే సప్తమ స్థానం, ఇది తుల అవుతుంది. ఈ సప్తమ స్థానం తుల అవుతుంది. నేను ఇందాకే చెప్పాను, మనకి ఉచ్చగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సప్తమ స్థానం మనకి నీచ స్థానం అనేది అవుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఉచ్చగ్రహం రవికి ఏంటంటే మేషరాశి అయినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఈ తులారాశి అన్నది నీచ స్థానం అనేది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీనికి నీచరాశి అంటే తులారాశి కదా, తులారాశిలో రవి సంచరిస్తున్నప్పుడు ఏమవుతుందంటే చలికాలం అనేది, అప్పుడు మనకి చలికాలం ఉంటుంది కాబట్టి అప్పుడు సూర్యకిరణాల తీవ్రత అనేది ఉండదు. ఇలా మనము మేషరాశికి ఉచ్చగ్రహము అంటే రవికి ఉచ్చగ్రహము నీచగ్రహం అన్నది ఇలా మనం ఎనాలిసిస్ చేయొచ్చు. ఇప్పుడు మనం చంద్రగ్రహంని ఎనాలిసిస్ చేద్దాం. చంద్రగ్రహానికి వృషభ రాశి అన్నది ఉచ్చస్థానం అన్నమాట. ఎందుకంటే చంద్రుడు అంటే మనస్సు కారకుడు. అంటే చంద్రుడు వల్ల, చంద్రగ్రహం వల్ల మనం ఏం తెలుసుకోవచ్చు అంటే మన ఆలోచనలు తెలుసుకోవచ్చు, మనస్సు గురించి తెలుసుకోవచ్చు. అంటే మనిషి మనస్సు భూమి మీద ఉన్నప్పుడు మనకి బాగా పనిచేస్తుంది. అదే ఏ నదిలో ఉన్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే టెన్షన్గా ఉంటుంది, ఆందోళనగా ఉంటుంది. అంటే మనం మనుషులు భూమి మీద ఉన్నప్పుడు మనం ఆలోచనలు అన్నవి సరిగ్గా మనకి పనిచేస్తాయి. అలా కాకుండా మనిషి ఎప్పుడైతే నదిలో ఉంటే వాళ్ళ ఆలోచనలు సరిగ్గా ఉండవు, టెన్షన్స్ అనేది ఉంటుంది, చికాకు ఆ టైంలో తోచదన్నమాట. ఇటువంటివన్నీ కూడా చికాకు కలిగిస్తుంది నదిలో ఉన్నప్పుడు. అందుకే దీనికి ఉచ్చ నీచ స్థితుల గురించి మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే వృషభ రాశి అంటే చంద్రునికి వృషభ రాశి ఉచ్చస్థానం అంటే వృషభ రాశి. ఇది ఏంటంటే సహజంగా అష్టమ రాశి అయిన నదులకు లేదంటే విషకీటకాలు ఉంటాయి కదా వాటికి ఇది వృషభం అనేది చంద్రునికి ఉచ్చరాశి, అంటే ఒక బలమైన రాశిగా మనం చెప్తాం కదా. ఇక్కడ నుంచి మనం సప్తమ స్థానం చూసుకున్నట్లయితే మన సప్తమ స్థానం ఏమవుతుంది, ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి వృశ్చిక రాశి అనేది అవుతుంది. మనకి చంద్రుడు కనుక చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి అన్నది నీచ స్థానం అనేది అవుతుంది. ఏ రాశికైనా సరే అక్కడ ఉన్న గ్రహం నుంచి సప్తమ స్థానం అంటే ఉచ్చగ్రహం నుంచి మనము కౌంటింగ్ చేసినప్పుడు సప్తమ స్థానం అన్నది నీచ స్థానం అవుతుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి అన్నది నీచ స్థానంగా చెప్తాము. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అంటే ఇది ఏంటంటే సహజంగా వృశ్చిక రాశి అన్నది మనం జనరల్గా కౌంటింగ్ చేసినప్పుడు మేషం నుంచి మనం లెక్క పెట్టినప్పుడు ఇది అష్టమ రాశి అవుతుంది కదా, 8వ రాశి అంటే ఇది ఎక్కువగా నదులకు కానీ లేదంటే విషకీటకాలకి ఇవన్నీ కూడా ఆపదలు కలిగించే రాశి కాబట్టి ఇక్కడ ఇది నీచ స్థానంగా మనము చెప్తాం. అంటే చంద్రుడికి వృషభం అనేది ఉచ్చస్థానం, అలాగే వృశ్చికం అనేది నీచ స్థానంగా మనం చెప్తాం. ఇప్పుడు మనం కుజగ్రహం గురించి అనాలిసిస్ చేద్దాం. కుజునికి ఉచ్చగ్రహం ఏంటంటే మకరం అనేది కుజుడికి ఉచ్చగ్రహం అన్నమాట. ఎందుకంటే కుజగ్రహం అంటే ఏంటి, కుజగ్రహం ద్వారా మనం ఏం అనాలిసిస్ చేస్తామంటే కుజగ్రహం అంటే ఒక ధైర్యానికి సంబంధించి లేదంటే ఉత్సాహము, శక్తి, అగ్ని స్వభావానికి సంబంధించింది ఇలాంటి కారకత్వాలు ఉన్న కుజుడు కాబట్టి ఇది భూతత్వ రాశి. అంటే భూతత్వ రాశి సహజంగా దశమ భావం. మనం మేషరాశి నుంచి కౌంటింగ్ చేసినప్పుడు సహజంగా కుజగ్రహం ఇక్కడ ఎన్నో స్థానంలో ఉంది, 10వ రాశిలో. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే దశమ భావంలో ఉంది. దశమ భావంలో
మకర రాశిలో ఉంది, అది ఉచ్చక్షేత్రం అనమాట. కుజుడికి మకరం అనేది ఉచ్చక్షేత్రం. అలాగే మనం ఎప్పుడైతే సంతోషంతో, ఉత్సాహంతో, ధైర్యంతో మనం ఏ పనులైతే చేస్తామో వాటికి నిరుత్సాహం అనేది, నిరాశ కలిగించే విధంగా మాట్లాడిన వ్యక్తులు ఉంటారు కదా. అంటే మనం ఏవైతే పనులు చేస్తున్నప్పుడు, మంచి పనులు చేయాలి అనుకున్నప్పుడు మనకి ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే ఆ పనులన్నీ కూడా మనకి పూర్తి కావు. అంటే దాన్ని మనం ఎలా అంటాం, సామెత నిప్పు మీద నీరు చల్లినట్లే ఆరిపోతుంది అంటాం కదా. అందుకే కుజునికి జలతత్వ రాశి అయిన కర్కాటకం అనేది నీచంగా చెప్పిందనమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే కుజుడు మకరం కదా, ఇక్కడ నుంచి మనం సప్తమ స్థానం కౌంటింగ్ చేసినప్పుడు 1 2 1 2 3 4 5 6 7 అంటే ఈ కర్కాటక రాశి అన్నది కుజునికి నీచ గ్రహంగా మనం చెప్తామన్నమాట, నీచ స్థానంగా చెప్తాం. అంటే కుజుడికి ఉచ్చ స్థానం మకర రాశి, అలాగే నీచ స్థానం కర్కాటక రాశి. ఇంకా మనం బుధగ్రహం గురించి మనం తెలుసుకుందాం. బుధ అంటేనే బుద్ధి. మనకి ఇక్కడ చూసినట్లయితే ఈ బుధగ్రహానికి ఉచ్చరాశి ఏంటంటే కన్యారాశి ఉచ్చస్థానం. బుధగ్రహానికి ఈ కన్యారాశి అనేది ఉచ్చస్థానం. బుధగ్రహం అంటేనే నాలెడ్జ్, జ్ఞాపక శక్తికి కానీ, బుద్ధికి కానీ, ఇవన్నీ కూడా కారకత్వం. అలాగే ఆకుపచ్చ రంగుకు కూడా బుధుడు కారకుడు. అంటే బుధుడు ముఖ్యంగా మనకి వయసు ప్రకారంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా మనము పరిశీలన చేసేటప్పుడు అంటే బుధగ్రహాన్ని మనం పరిశీలన చేసేటప్పుడు ఎక్కువగా టీనేజ్ అనేది మనం ఎక్కువగా తీసుకుంటాం. అంటే కౌమార దశ అంటాం కదా, ఆ దశ అన్నది బుధగ్రహానికి సంబంధించింది. మనిషి జీవితంలో మంచి స్థితికి ఎదగాలి అంటే కౌమారం అంటే యుక్త వయస్సులోనే మనం సరైన టైంలో కష్టపడాల్సి ఉంటుంది. అంటే ఏదైనా సరే మనం చిన్నప్పుడు మన కౌమార దశలో మనం సరిగ్గా మనం ఎంత బాగా కష్టపడితే మనకి ముందు జీవితం అనేది అంత సంతృప్తికరంగా ఉంటుంది. అది మన ఆహారం, పంట, చెట్ల నుంచి వస్తుంది. అంటే చెట్టు భూమి మీద పెరుగుతుంది. అందుకే భూతత్వ రాశి అయిన కన్యారాశి అనేది బుధునికి ఉచ్చస్థితి అని చెప్తాం. ఇంకోటి ఏంటంటే ఈ కన్యారాశి స్వక్షేత్రం కూడా. అంటే ఈ బుధుడు అనేది కన్యారాశి, బుధగ్రహానికి కన్యారాశి అనేది స్వక్షేత్రం. అంటే మిథున ఈ కన్య, ఈ రెండు రాశులు కూడా బుధగ్రహానికి స్వక్షేత్రాలు. ఇక్కడ చూసినట్లయితే ఈ బుధగ్రహం అనేది స్వక్షేత్రము. ఇంకా ఏంటంటే ఉచ్చస్థానం, బుధుడు ఉచ్చస్థానం ఏంటంటే ఈ కన్యారాశి. ఇక్కడ నుంచి మనం సప్తమ పరిశీలన చేస్తే 1 2 3 4 5 6 7 అంటే మీనరాశి అన్నది బుధగ్రహానికి నీచ స్థానం అనేది అవుతుంది. అంటే నీచ స్థానం అంటే పూర్తిగా వ్యతిరేక రాశి. అంటే జలరాశి అయిన మీనరాశి ఎట్లా అంటే మనకి చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ సహజ రాశి నుంచి మీనరాశి ఎన్నో రాశి అవుతుంది? 12వ రాశి. 12వ రాశి అంటే మనం 12వ రాశిని బట్టి మన భావాలు ఎట్లా చెప్తామంటే వ్యయస్థానంగా మనం లెక్కలోకి తీసుకుంటాం. అంటే ఎక్కువగా వ్యయాలు అనేవి, ఎక్కువగా అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి. లేదంటే సముద్రానికి సంబంధించి ఇవన్నీ కూడా మీనరాశి అనేది చెప్తుందన్నమాట. ఇంకా మనకి ఎవరైతే విద్యని అభ్యసిస్తారో వాళ్ళు చిన్న కాలంలో పుస్తకాలని, అంటే మధ్యలో స్టడీస్ బ్రేక్ వచ్చినా, లేదంటే ఎక్కువగా వాళ్ళు ఏంటంటే స్టడీస్కి డిస్కంటిన్యూ చేసి ఎక్కువగా వాళ్ళు నిద్రకి, వాటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినా సరే వాళ్ళు జీవితంలో ఎక్కువగా ఎదగలేడనమాట. అంటే అభివృద్ధి అనేది చెందలేడు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎప్పుడు కూడా మనము చదువుకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ఎక్కువగా మనం సుఖాలకి, నిద్రకి ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మనం సరిగ్గా చదవకపోతే మన జీవితంలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళలేమన్నమాట. అలాగే ఏ చెట్లు, పంటకు నీరు ఎక్కువ అయినా సరే అది చెడిపోయి అక్కడికి రాకుండా అయిపోతుంది. అది కాక ఈ సముద్ర జలాలలో పంటలు అనేవి వేయలేరు. ఇంకా పండవు కూడా, చెట్లు కూడా పెరగవు. అందుకే ఈ బుధునికి మీనరాశి అనేది స్థితి నీచంగా చెప్తామన్నమాట. ఇక్కడ బుధుడికి కన్యారాశి అనేది ఉచ్చస్థానం, ఇంకా మీనరాశి అన్నది నీచస్థానంగా మనం చెప్తాం. ఇంకా మనం గురుగ్రహం గురించి మాట్లాడుకుందాం. గురువుకి ఉచ్చస్థానం ఏంటంటే కర్కాటక రాశి. అంటే గురువు అంటేనే గౌరవప్రదమైన కలవారు అని అర్థం అనమాట. గౌరవనీయుడు, జ్ఞానం అందించే గ్రహంగా మనం చెప్తాము. అలాగే దయ, ఏవైనా మనం పుణ్యకార్యాలు
గురువు అంటేనే మనం పుణ్యకార్యాలకి సంబంధించి మనం మాట్లాడుకుంటాము. అలాగే మన శరీరంలో ఇవి కాకుండా న్యాయం, నీతి, నిజాయితీలు ఇచ్చేవాడు, ఇవన్నీ కారకత్వాలు కూడా మనము గురుగ్రహంగా మనం చెప్తాం కదా. సో అందుకే ఏంటంటే మన ఎలా ఉంటుందంటే మనస్తత్వం, కొంతమంది సహాయం చేస్తూ ఉంటారు, దయ అనేది ఉంటుంది. కొంతమంది ఇటువంటి సహాయాలు చేసి నలుగురిలో కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా వాళ్ళకి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలా వస్తాయంటే ఈ సహజ చతుర్థ రాశి, అంటే మనం సహజంగా మనం లెక్క పెట్టినప్పుడు 1, 2 మేష, వృషభ, మిథున, ఇక్కడ కర్కాటక అన్నది చతుర్థ రాశి, అంటే 4వ రాశి అయిన కర్కాటక రాశి అన్నది గురువుకి మనము ఉచ్చస్థానంగా మనం చెప్తామన్నమాట. అయితే జ్ఞానం అనేది కూడా మనకి ఎలా ఉంటుందంటే అగ్నిలాగా ఎప్పుడు కూడా వెలగడానికి, మనం చాలా ఉన్నత స్థితి ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఇంకా అయితే ఈ అగ్నిని జలమే కాకుండా మట్టి కూడా ఆర్పేస్తుంది కదా. అంటే మనం వేరే వాళ్ళ ఆజ్ఞలను అనుసరించి మనం ఎంత శారీరక శ్రమ చేయడానికి మనకి కండబలం కావాలే కానీ ఎక్కువగా హయ్యర్ స్టడీస్ అనేవి దీనికి అక్కర్లేదు, ఉపయోగపడవు కూడా. అంటే శరీరం ఒక చోట నుంచి మనకి ఇంకో చోటికి కదలాలి అంటే మోకాలు పనిచేస్తాయి, చేయాలి కూడా. అలాగే సహజ దశమ రాజ్య వృత్తి భావాన్ని సూచించే 10వ రాశి మకరం ఇది సూచిస్తుంది. దశమ భావం అంటే మనం జనరల్గా ఉద్యోగ స్థానంగా మనం భావిస్తాం కదా వృత్తి భాగానికి. సో అటువంటి మకర రాశి అన్నది మనకి సూచిస్తుంది కాబట్టి గురువుకి మకర రాశి అన్నది నీచంగా చెప్తాం అన్నమాట. అంటే ఇక్కడ కర్కాటకం అనేది గురువుకి ఉచ్చగ్రహం అయింది. ఈ గురువు నుంచి మనం పరిశీలన చేస్తున్నప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 అంటే ఈ సప్తమ స్థానం అన్నది నీచ స్థానం. ఈ మకరం అన్నది గురువుకి నీచ స్థానంగా మనం చెప్తాం. ఇంకా నెక్స్ట్ శుక్రగ్రహానికి మనము శుక్రగ్రహానికి మనం మీనరాశి అన్నది ఉచ్చ స్థానంగా మనం చెప్తాం కదా. అది ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. ఇంకా శుక్రగ్రహం అని చూసినట్లయితే మనకి శుక్రగ్రహం అన్నది మీనరాశి అన్నది శుక్రగ్రహానికి ఉచ్చస్థానంగా మనం చెప్తాము. శుక్రగ్రహ కారకత్వాలు ఏంటంటే సంతోషం గురించి మనం చూస్తాము, అలాగే సుఖ సౌకర్యాల గురించి, భోగభాగ్యాల గురించి, దాంపత్య సౌఖ్యము ప్రసాదించే గ్రహం ఏంటంటే శుక్రగ్రహము. అంటే ఆనందమైన జీవితం కోసం ఏం చేయాలో మనకి గైడెన్స్ ఇచ్చే గురువు శుక్రుడు అన్నమాట. అంటే ఒక మొబైల్ ఫోన్ కానీ, కార్ కానీ, లేదంటే స్టార్ట్ కావాలి అంటే బ్యాటరీ ఛార్జ్ కావాల్సిందే కదా. మనకి ఛార్జింగ్ ఉంటేనే మొబైల్ అన్నది స్టార్టింగ్ అవుతుంది, అంటే మొబైల్ అన్నది ఆన్ అవుతుంది. ఇది కూడా అలాగే మనం రోజు ఉదయం నిద్ర నుండి లేచినప్పటి నుంచి పడిన శ్రమకి శరీరానికి విశ్రాంతి అనేది, రిలాక్సేషన్ అనేది కంపల్సరీ అవసరం కదా మనకి. అవి లేకుంటే మళ్ళీ మనము నెక్స్ట్ డే సరిగ్గా ఏ పని చేయలేం. మొత్తం మనకి 24 అవర్స్ మనం కష్టపడుతూ ఉంటే మనం కష్టపడిన శారీరక శ్రమానికి కాస్త రిలాక్సేషన్, విశ్రాంతి అన్నది కూడా కావాలి. ఆ విశ్రాంతి లేకపోతే మళ్ళీ మనం నెక్స్ట్ రోజు ఇంకో పని చేయడానికి చేయలేమన్నమాట. అలసిపోయి మనం ఎనర్జీ అన్నది మనకి రాదు. అందుకే సహజ ద్వాదశ రాశి, అంటే సహజ ద్వాదశ రాశి మనకి సుఖాన్ని సూచించే మీనరాశి శుక్రునికి ఉచ్చ స్థానంగా చెప్తుందన్నమాట. ఎందుకంటే సహజంగా చూసుకున్నట్లయితే మనకి ద్వాదశ అంటే 12వ రాశి. సహజంగా జనరల్గా మనం మేషం నుంచి కౌంటింగ్ చేసినప్పుడు ఈ 12వ రాశి అన్నది శుక్రునికి మనము ఉచ్చస్థానంగా మనం చెప్తామన్నమాట. ఎందుకంటే మనకి మనిషి ఎప్పుడు నిద్రపోతాడు, మనిషి అన్ని నిద్రపోవడం అనేది రాత్రి సమయంలోనే నిద్రపోతాం కదా. అది కాకుండా ఏంటంటే ఈ శుక్రుడికి వచ్చే శబ్ద తరంగాలు రాత్రిపూట ఉన్నంతగా పగటిపూట ఉండవు. అంటే వ్యవసాయం కానీ, ఉద్యోగం, వ్యాపారము, ఇలా మనం ఏ పని అయినా సరే మనం పగలే చేస్తాం. మనం ఏ వృత్తి చేసినా సరే పగలే చేస్తాం. కాబట్టి వృత్తి 10వ భావాన్ని సూచించినా సరే పోటీ అనేది సహజ 6వ భావమైన కన్యారాశి సూచిస్తుంది. అంటే వృత్తికి సంబంధించింది దశమ భావమే అయినప్పటికీ కూడా కాంపిటీషన్ అనేది మనకి సూచించేది ఏంటంటే 6వ రాశి, అంటే ఈ కన్యా రాశి. మన పనులలో మనము ఏదైనా సరే కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా వహించకపోతే మనం ఎక్కువగా సుఖాలకి ఇంపార్టెన్స్, అంటే మన ఎట్లా ఉంటుందంటే మనం ఎక్కువగా మనం ఏం చేస్తాం అంటే ఎక్కువగా మనం వృత్తి మీద జాబ్ మీద మనం కాన్సన్ట్రేషన్ చేయకుండా ఎక్కువగా మనము భౌతిక సుఖాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. అందుకే కన్యా రాశి శుక్రుడికి నీచ రాశిగా చెప్తామన్నమాట. అంటే ఇక్కడ దశమ స్థానము ఉద్యోగ స్థానం అయినప్పటికీ కూడా మనకి జనరల్గా మనం చూసినప్పుడైతే ఇక్కడ 6వ స్థానం, మనం ఏదైనా సరే ఉద్యోగంలో ఉన్న కాంపిటీషన్ గురించి, పోటీ గురించి మనం అనాలిసిస్
చేసేటప్పుడు 6వ స్థానం చూస్తాం కాబట్టి ఈ శుక్ర ఇక్కడ చూసినట్లయితే మీనరాశి అన్నది ఉచ్చస్థానం. ఇక్కడ నుంచి మనం సప్తమం కౌంటింగ్ చేసినప్పుడు 1 2 3 4 5 6 7 ఈ సప్తమ రాశి అంటే కన్యా రాశి అన్నది నీచ స్థానంగా మనం చెప్తాము. అంటే శుక్రగ్రహానికి మీనరాశి అన్నది ఉచ్చస్థానం, అలాగే కన్యా రాశి అన్నది నీచ స్థానం. ఇలా మనం అనాలిసిస్ చేస్తాము. ఇంకా మనం శనిగ్రహం గురించి తెలుసుకుందాం. శని అంటే ఏంటంటే మనం చేసే వృత్తికి రిజల్ట్ ఇచ్చేవాడు అనమాట శనిగ్రహం. అంటే కాకపోతే శని అంటే నిదానంగా ఇస్తాడు. మనకి ఏ రిజల్ట్ కావాలన్నా సరే చాలా నిదానంగా ఇస్తాడు. దానికి మనకి కొద్దిగా ఓపిక అనేది ఉండాలి, సహనం అనేది ఉండాలి. శనిగ్రహం కారకత్వాలు ఏంటంటే కష్టపడి పనిచేసే తత్వం. అంటే శరీర బరువుని మోస్తూ కదలికని ఇచ్చే మోకాళ్ళకి కారకుడు ఎవరంటే శని అనమాట. కష్టపడే శరీరానికి మనకి కదలిక అనేది అవసరం కదా. అంటే మనం ఏ పని కూడా కూర్చొని ఎక్కువసేపు చేయలేం. మనకి ఏ పని చేసినా మధ్యలో మనం అటు ఇటు కదలిక అనేది అవసరం. అందుకే ఉత్సాహం పనిచేయడానికి శక్తిని ఇచ్చే కుజ నక్షత్రమైన చిత్త 3, 4 పాదాలు వాయుతత్వ నక్షత్రం స్వాతి, అంటే ఈ గురువు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు గల వాయుతత్వ రాశి అయిన తులారాశి శనికి ఉచ్చస్థితిగా చెప్తామన్నమాట. అంటే శనికి ఉచ్చస్థితి ఏంటంటే తులారాశి. శనికి ఉచ్చస్థితి తులారాశి. అంటే మనం ఎక్కడైనా సరే పనిచేసే చోట మనకి ఎక్కడైతే ఏ జాబ్ అయినా సరే, ఏ ఫీల్డ్లో అయినా సరే మనం వర్క్ చేసేటప్పుడు తొందరపాటుతనం అనేది ఉండకూడదు. ఎందుకంటే మనము కొద్దిగా తొందరపాటు పడితే మన ఆ వృత్తే మనకి అంటే జాబ్లో నుంచి తీసేయచ్చు మన మాట వల్ల, మన తొందరపాటు వల్ల, మన కోపం వల్ల. సో మనం ఎక్కడైనా సరే వర్క్ చేసేటప్పుడు తొందరపాటుతనం అనేది ఉండకూడదు. ఆవేశం, కోపం ఇవన్నీ కూడా ఉండకూడదు అనమాట. ఉన్నా సరే మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే రజోగుణంని కలిగించే ఈ అశ్విని కృత్తిక మొదటి పాదమే కాకుండా తమోగుణం కలిగించే ఉగ్ర నక్షత్రమైన భరణి అగ్నితత్వ రాశి అయిన మేషంలో కూడా ఉంటాయి. అంటే మనం పనిచేసేవాడికి ఆవేశం, కోపం, తొందరపాటు ఉంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఆఫీసర్స్ వాళ్ళకి నచ్చదు. ఇప్పుడు మనం ఏదైనా వర్క్ చేసే చోట ఎక్కువగా కోపంగా, ఆవేశంగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన జాబ్లో నుంచి తీసేయడం ఇటువంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మన ఉద్యోగం అనేది ఊడిపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. శని అంటే ఏంటంటే చెప్పే పని చేసేవాడు, లేదంటే పని ఎగ్గొట్టే సోమరితనంగా మనం చెప్తామన్నమాట. అంటే శని అంటే మనకి 2 విధాలుగా ఉంటుంది. ఏ పని చెప్పినా చేసేవాడుగా మనం భావిస్తాము, లేదంటే లేజినెస్ కూడా మనము శనిగ్రహ కారకత్వంగా మనం చెప్తాము. అందుకే మన ఒకరికి పని అప్పగించాలే కానీ, బాధ్యత కానీ అప్పగించాలే కానీ ఏదైనా సరే ఒక సిస్టమేటిక్ కానీ ఆలోచన వాటికి అవకాశం అనేది మనం ఎవరికి ఇవ్వకూడదు. అందుకే రాశి చక్రంలో కానీ, నవాంశ వర్గ చక్రంలో కానీ శని మేషరాశిలో ఉన్నవారు ఎవరైతే తీసుకునే ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా ఉండక వాళ్ళ నిర్ణయాలు అనేవి ఫెయిల్యూర్స్ అవ్వడం అన్నది మనం చూస్తాము. వాళ్ళు ఆశించిన ఫలితాలు అన్నవి కూడా రావు. ఎందుకంటే శనికి ఈ మేషరాశి అన్నది నీచ స్థానం కాబట్టి. అంటే ఇది ఉచ్చస్థానం. తులారాశి అన్నది ఉచ్చస్థానం అయినప్పుడు ఇక్కడ నుంచి సప్తమ రాశి ఏమవుతుంది 1 2 3 4 5 6 7 ఇది శనికి నీచ రాశి. అంటే మేషరాశి అన్న నీచ స్థానం అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఒక్కోసారి ఆలోచనలు వాళ్ళు తీసుకునే ఆలోచనలు రిజల్ట్స్ ఫెయిల్యూర్స్ అయ్యి అంటారు కదా. దానికి కారణం ఏంటంటే శని నీచ స్థానంలో ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్న రిజల్ట్స్ రాకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మనం రాహుగ్రహం గురించి మనం మాట్లాడుకుందాం. రాహుగ్రహం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే శతభిషం గల కుంభం అనేది స్వక్షేత్రంగా చెప్తాం కదా. అంటే కుంభం నుంచి కేంద్ర స్థానం సహజ వాక్కు ధన కుటుంబ ద్వితీయ రాశి అయిన వృషభం అనేది ఉచ్చగా రాహుగ్రహానికి చెప్తామన్నమాట. అంటే ఇక్కడ చూసినట్లయితే శతభిషం గల కుంభం అనేది స్వక్షేత్రంగా చెప్తామన్నమాట. రాహు స్వక్షేత్రం అనేది మనం చెప్తాము. ఈ కుంభరాశి నుంచి మనం అంటే ఇది స్వక్షేత్రం, రాహు స్వక్షేత్రము. అయితే మనం జనరల్గా మనం పరిశీలన చేసేటప్పుడు సహజ వాక్కు స్థానం, ధనస్థానం, మనం సహజంగా వాక్కు స్థానం, ధనస్థానం అని దేన్ని అంటాము? ద్వితీయ స్థానాన్ని అంటాం. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం అంటాము, వాక్కు స్థానం అంటాము, లేదంటే ధనస్థానం అంటాం కదా, ఆరోగ్య స్థానం. ఇటువంటి స్థానం అంటే సహజ రాశి, అంటే సహజంగా 1 2 మనం కౌంటింగ్ చేసినప్పుడు లెక్క పెట్టినప్పుడు రెండో రాశి ఏంటంటే వృషభ రాశి. అంటే ధన, వాక్కు, కుటుంబ స్థానమైన ద్వితీయ రాశి అంటే వృషభ రాశి అన్నది రాహుకి ఉచ్చస్థానం. ఎందుకంటే ఏదో విధంగా మనం స్వార్థపూరిత ఆలోచనలు ఏవైనా సరే అంటే ఈ రాహు అనేది ఆలోచన ఎలా ఉంటుందంటే స్వార్థంగా ఆలోచించి
డబ్బులు సంపాదించడం, ఇటువంటివన్నీ కూడా ఆలోచనలు కలిగే కారకత్వం ఏంటంటే ఈ రాహుగ్రహ కారకత్వాలు. ఇంకా వృషభ రాశి అన్నది ఉచ్చస్థానం. ఇంకా ఆటోమేటిక్గా మనం ఇక్కడ నుంచి కౌంటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 1 2 3 4 5 6 7 ఈ వృశ్చిక రాశి అన్నది రాహుకి నీచ స్థానంగా మనం చెప్తామన్నమాట. అంటే ఏ గ్రహం నుంచైనా సరే సప్తమ స్థానం అన్నది నీచ స్థానంగా మనం చెప్తాము. ఇంకా ఆటోమేటిక్గా మనం చూసినట్లయితే అండ్ ఇంకోటి ఏంటంటే మనం రాహుకేతువుని పరిశీలన చేసేటప్పుడు ఎక్కడైతే రాహుగ్రహం ఉందో అక్కడి నుంచి సప్తమ స్థానంలో ఆటోమేటిక్గా కేతు అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ వృషభంలో రాహు ఉంటే ఇక్కడ నుంచి మనం కౌంటింగ్ చేసుకున్నప్పుడు 1 2 3 4 5 6 7 అంటే ఆటోమేటిక్గా వృశ్చికంలో కేతు అనేది ఉండడం జరుగుతుంది. కేతువుకి ఉచ్చస్థానం ఏంటంటే వృశ్చిక రాశి, రాహుకి వృషభ రాశి. ఇలా మనం ఎనాలిసిస్ చేస్తాం. అంటే రాహుకేతువులు ఎప్పుడు కూడా ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటారు. ఆటోమేటిక్గా మనకి ఒక రాశిలో రాహుగ్రహం మనకి తెలిసినప్పుడు అక్కడి నుంచి సప్తమ రాశిలో కేతు ఆటోమేటిక్గా ఎదురుగానే ఉంటుంది. ఇలా మనం ఎనాలిసిస్ అన్నది చేయొచ్చు. ఇక కేతు గ్రహం ఏంటంటే ఇప్పుడు చెప్పాను, కేతు గ్రహానికి వృశ్చిక రాశి అన్నది ఉచ్చ రాశిగా మనం చెప్తాము. ఎందుకంటే కుజుని రెండో రాశి అయిన వృశ్చికం అనేది స్వక్షేత్రం అన్నమాట. ఇంకా రాహుకి వృషభం ఉచ్చ రాశి అయినప్పుడు ఆటోమేటిక్గా నేను ఇప్పుడు చెప్పాను అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే రాహుకేతువులు రెండు గ్రహాలు కూడా ఎదురెదురుగా ఉంటాయని. ఇలా మనకి ఉచ్చగ్రహాలు నీచగ్రహాలు అని మనం ఇలా అనాలిసిస్ చేయొచ్చు. అంటే ఉచ్చగ్రహాలు నీచగ్రహాలు ఆ గ్రహాలకి ఆ పేర్లు అనేవి ఎలా వచ్చాయి, ఆ రాశులు అన్నవి ఎలా ఏర్పడ్డాయి అన్నది మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో మెన్షన్ చేయగలరు. ధన్యవాదములు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ SS Multi Info ఛానల్. థ్యాంక్ యూ.